Yeah, now we are discussing about design of sewers. Design of sewers. Design of sewers. ఓకే, డిజైన్ ఆఫ్ సివర్స్ ఎందుకు చేస్తాం? అసలు మనం సివర్స్ డిజైన్ అంటే ఏం చేస్తాం దీంట్లో? ఓకేనా, దిస్ డిజైన్ ఆఫ్ సివర్స్ అంటే సివర్స్ని డిజైన్ చేయడం అంటే ఏంటంటే టు ఫిక్స్ ది క్రాస్ సెక్షనల్ ఏరియా and to find the స్లోప్ ఆర్ గ్రేడియంట్. ఓకేనా, స్లోప్ని కానీ గ్రేడియంట్ని కానీ ఫైండ్ అవుట్ చేస్తాం ఏది దీంట్లో డిజైన్ ఆఫ్ సివర్స్లో. ఓకే, అయితే ఇక్కడ మనం సీవర్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే వీఆర్ కన్సిడరింగ్ ద సీవర్ యాజ్ ఏ ఓపెన్ ఛానల్ ఫ్లో విచ్ ఈస్ హ్యావింగ్ క్లోజ్డ్ కండ్యూట్. ఓకేనా, sewers are considered as open channel flow with closed conduits. ఓకేనా, అది అట్లా మనము సీవర్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, అయితే వీఆర్ యూజింగ్ ద ఈక్వేషన్స్ యూజ్డ్ ఇన్ డిజైన్ ఆఫ్ సీవర్స్. ఓకే, వీఆర్ యూజింగ్ టూ ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేస్తే కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే తెలుసు కదా ఏంటి? డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ఫ్లో. వి అంటే ఏంది? వెలాసిటీ ఆఫ్ ఫ్లో. క్యూ అంటే ఏంది? డిశ్చార్జ్. దట్ ఈస్ ద కంటిన్యూటీ ఈక్వేషన్. సెకండ్ వీ హ్యావ్ మ్యానింగ్స్ ఈక్వేషన్ in order to find the velocity v is equal to 1 by n r to the power of 2 by 3 s to the power of 1 by 2. This is the second equation we are using for the design of sewers. ఓకేనా, ఇక్కడ మనకు మ్యానింగ్స్ ఈక్వేషన్ ఏంటి? వెలాసిటీ v is equal to 1 by n r to the power of 2 by 3 s to the power of 1 by 2. ఇక్కడ 1 by n అంటే ఏంటంటే ఇట్స్ ఎ మ్యానింగ్ కోఎఫిషియంట్. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది మ్యానింగ్స్. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటంటే హైడ్రాలిక్ రేడియస్ లేదా హైడ్రాలిక్ మీన్ డెప్త్ అంటాం దీన్ని. హైడ్రాలిక్ రేడియస్ లేదా హైడ్రాలిక్ మీన్ డెప్త్. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ స్లోప్ ఆర్ గ్రేడియంట్ ఆఫ్ ది సీవర్. ఓకే, ఎస్ అంటే. ఓకేనా, దీస్ ఆర్ ద టూ ఈక్వేషన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ సీవర్స్. ఓకే, అయితే మనం ఏం చేస్తామంటే ఈ సీవర్ని ఇలా ఉంటుంది కదా, ఇలా డిజైన్ చేస్తాం మనం. ఓకేనా, ఇది సీవర్ అనుకోండి, సర్క్యులర్ సీవర్. ఓకేనా, ఈ సీవర్లో మనం ఏంటంటే సమ్ ఓపెన్ అంటే టోటల్గా ఫ్లో పోదు, కొంచెం అంటే కొంచెం లీవ్ చేస్తాం అన్నట్టు. అర్థమైందా? అది ఎందుకు చేస్తామంటే ఫ్యూచర్లో ఏదైనా అకస్మాత్ యాక్సిడెంటల్ ఫ్లో ఏదైనా వచ్చిందనుకో దాన్ని అకామిడేట్ చేయడానికి. అదేవిధంగా in order to accommodate the gases which are releasing from the sewage. Okay na, we are providing some space in the sewer. Okay na, adi ikkada oka point rayandi. In a sewer we are providing the space in order to accommodate the future unexpected runoff and gases which are releasing from the sewage. Okay na, adoka point rayandi. Next please write down next point okati rayandi. Next point ఏంటంటే we are generally preferred circular shaped sewers instead of other sewers because circular shape are hydraulically efficient because it has minimum wetted perimeter. ఓకేనా, మినిమం వెట్టెడ్ పెరిమీటర్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ
మనం సర్క్యులర్ షేప్ని కన్సిడర్ చేస్తాం. అంటే రెక్టాంగిల్ ట్రయాంగిల్ తీసుకోం మనం. సీవర్స్ జనరల్గా సర్క్యులర్నే తీసుకుంటాం మనం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఆఫ్ ది టూ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ డిజైన్ ఆఫ్ సీవర్స్. ఓకే. ఈ నెక్స్ట్ వచ్చేస్తే ఈ నెక్స్ట్ పాయింట్ రాయండి. ది ఫ్లో ఇన్ ద సీవర్స్ ఈజ్ ది ఫ్లో ఇన్ ద సీవర్స్ ఈజ్ పొటెన్షియల్ ఫ్లో. ఓకేనా, అదొక పాయింట్ ఇట్లా రాసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ ది డిజైన్ ఆఫ్ ది సీవర్స్లో. డిజైన్ ఆఫ్ సీవర్స్లో రెండు కేసెస్ తీసుకుంటున్నాం మనం. మీకు సిలబస్లో ఉన్నాయి 2 కేసెసే. ఒకటి వచ్చేస్తే ఫుల్ ఫ్లో సీవర్ డిజైన్. నెక్స్ట్ వచ్చేస్తే హాఫ్ ఫ్లో సీవర్ డిజైన్. ఓకేనా, ఈ రెండే కేసెస్ ఉన్నాయి మీకు సిలబస్లో. ఓకే, ఫస్ట్ వచ్చేస్తే ఫుల్ ఫ్లో సీవర్ డిజైన్. నెక్స్ట్ వచ్చేస్తే హాఫ్ ఫ్లో సీవర్ డిజైన్. ఓకేనా, రెండు సీవర్ డిజైన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేస్తే ఫుల్ ఫ్లో సీవర్ డిజైన్, హాఫ్ ఫ్లో సీవర్ డిజైన్. మీకు సిలబస్లో ఇవి రెండే ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ వచ్చేస్తే ఫుల్ ఫ్లో సీవర్ డిజైన్. ఫస్ట్ ఏంటి మనకు ఫుల్ ఫ్లో సీవర్ డిజైన్. ఈ ఫుల్ ఫ్లో సీవర్ డిజైన్లో ఏంటి, మనకు సీవర్ అనేది అంటే మనకు సీవేజ్ అనేది ఫుల్గా ఫ్లో అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ సీవేజ్ అనుకోండి. దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది సీవర్ యొక్క డయామీటర్ క్యాపిటల్ డి. డెప్త్ ఆఫ్ ది ఫ్లో వచ్చేసి స్మాల్ డి. ఓకేనా, ఇక్కడ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి అవుతుంది, ఎందుకంటే ఫుల్ ఫ్లో సీవర్ కాబట్టి. ఓకేనా, ఇక్కడ మనకు డిశ్చార్జ్ త్రూ దిస్ సీవర్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఇంటూ వెలాసిటీ. డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఇదేంటిది, అకార్డింగ్ టు కంటిన్యూటీ ఈక్వేషన్ వీ హ్యావ్ డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఓకేనా, ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ ది ఫ్లో, వి అంటే వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో. ఓకేనా, మనం ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లోని కనుక్కుందాం. అకార్డింగ్ టు మ్యానింగ్స్ ఈక్వేషన్ ఏంటి, మనకు మ్యానింగ్స్ ఈక్వేషన్ ఏంటి, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 1/n r⁴ s⁴ కదా వెలాసిటీకి ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాపిటల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ ఆర్ అంటే ఇలా ఎన్ అంటే నార్మల్గా మ్యానింగ్స్ కోఎఫిషియంట్ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ స్లోపు మనకు తెలుస్తుంది, ఇస్తారు. మనం కావాల్సింది క్యాపిటల్ ఆర్. రేడియస్, హైడ్రాలిక్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. హైడ్రాలిక్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే వెట్టెడ్ ఏరియా డివైడెడ్ బై వెట్టెడ్ పెరిమీటర్. క్యాపిటల్ ఆర్ని హైడ్రాలిక్ రేడియస్ అంటాము, లేకుంటే హైడ్రాలిక్ మీన్ డెప్త్ అంటాము. హైడ్రాలిక్ రేడియస్ ఆర్ హైడ్రాలిక్ మీన్ డెప్త్, దట్ ఈజ్ వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. ఓకేనా, ఇక్కడ వెట్టెడ్ ఏరియా అంటే ఏంటంటే టోటల్ వెట్టైన ఏరియా ఏంది, టోటల్ ఉంది కదా, టోటల్లో సీవేజ్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ టోటల్ ఏరియా అనేది వెట్ అయిపోతుంది. ఓకేనా, సో వెట్టెడ్ ఏరియా ఏమవుతుంది, టోటల్ ఏరియా ఆఫ్ ది సీవర్ అవుతుంది. అప్పుడు ఏంటి, π/4 ఇంటూ d² కదా, సర్క్యులర్ ఏరియా యొక్క సర్క్యులర్ ఏరియా π/4 d², ఎందుకంటే టోటల్ వెట్ అవుతుంది, డివైడెడ్ బై వెట్టెడ్ పెరిమీటర్. వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏంటిది, ఈ టోటల్ పెరిమీటర్ అనేది వెట్ అవుతుంది. సో ఫర్ సర్క్యులర్ సెక్షన్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2πr కదా, 2πrని πd అని ఇట్లా రాయొచ్చు. ఓకేనా, సో ఈ వెట్టెడ్ పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ ది పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈ కండిషన్కి. సో ఏమొస్తుంది, πd వస్తుంది. అప్పుడు పై క్యాన్సిల్ అవుతుంది, d²కి ఒక d క్యాన్సిల్ అవుతుంది. సో వీ విల్ గెట్ d/4. d/4 is the hydraulic radius or hydraulic mean depth for these condition. ఓకేనా, క్యాపిటల్ R is equal to d/4. ఓకేనా, ఇప్పుడు ఏంటి, మనం వెలాసిటీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ దిస్ క్యాపిటల్ R is equal to d/4 in the velocity equation, that is v is equal to 1/n d/4 whole to the power of 2/3 s⁴ 1/2. ఓకేనా, ఇప్పుడు ఏంటి మనకు డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏరియా ఆఫ్ ది ఫ్లో ఇంటూ వెలాసిటీ కదా. ఏరియా ఆఫ్ ది ఫ్లో ఎంత, టోటల్ ఏరియాలో ఫ్లో అవుతుంది. సో π/4 ఇంటూ d², π/4 ఇంటూ
డి స్క్వేర్ ఇంటూ వెలాసిటీకి ఏంటి ఫార్ములా, ఇక్కడ మనకి ఏమొచ్చింది 1/n d/4 to the power 2/3 s to the power 1/2. This is the discharge through the full flow. Okay na, discharge through the sewer which is flowing full. Okay na, for this this is the equation. Next వచ్చేస్తే ఫర్ హాఫ్ ఫ్లో, సెకండ్ ఏంటి, సెకండ్ కండిషన్ హాఫ్ ఫ్లో సీవర్ డిజైన్, హాఫ్ ఫ్లో సీవర్ డిజైన్. ఓకేనా, ఇక్కడ హాఫ్ ఫ్లో సీవర్ డిజైన్కి ఏంటి, హాఫ్ ఏ ఫ్లో అవుతుంది, సీవేజ్ అనేది హాఫ్ ఏ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ హాఫ్ తీసుకుందాం, ఇలా ఉంది ఇది, ఇదంతా సీవేజ్. ఓకేనా, ఇక్కడ డెప్త్ ఆఫ్ ది ఫ్లో ఏంటి, స్మాల్ డి, క్యాపిటల్ డి ఏంటి మనకు డయామీటర్ ఆఫ్ ది సీవర్. ఓకేనా, డయామీటర్ ఆఫ్ ది సీవర్. ఓకేనా, ఇక్కడ మనకు కంటిన్యూటీ ఈక్వేషన్ ద్వారా అకార్డింగ్ టు కంటిన్యూటీ ఈక్వేషన్ డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ. యాజ్ పర్ మ్యానింగ్స్ ఈక్వేషన్ వెలాసిటీ ఏంటి, యాజ్ పర్ మ్యానింగ్స్ ఈక్వేషన్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1/n r to the power of 2/3 s to the power of 1/2 కదా. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే ఏంటిది మనకు హైడ్రాలిక్ రేడియస్ ఆర్ హైడ్రాలిక్ మీన్ డెప్త్. ఇక్కడ వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ కదా, వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. ఓకేనా, ఇక్కడ వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ కాబట్టి ఇక్కడ వెట్టెడ్ ఏరియా ఏంటి మనకు హాఫే వెట్ అయిపోయింది, హాఫ్ ఏరియా అనేది వెట్ అయిపోయింది. సో π/4 ఇంటూ డి స్క్వేర్ డివైడెడ్ బై 2, హాఫ్ కదా, హాఫ్ ఏరియానే వెట్ అయింది. నెక్స్ట్ డివైడెడ్ బై పెరిమీటర్, వెట్టెడ్ పెరిమీటర్ ఏంది హాఫే వెట్ అయింది. సో హాఫే వెట్ అయింది. సో ఇది ఏమవుతుంది πd డివైడెడ్ బై 2 అవుతుంది. ఓకేనా, హాఫ్ పెరిమీటరే వెట్ అయింది కాబట్టి πd/2 తీసుకుంటాం. ఫుల్ అయితేనో πd తీసుకుంటాం, 2πr కదా, 2πr/2 తీసుకుంటాం, హాఫే వెట్ అయింది కాబట్టి. సో 2కి 2కి క్యాన్సల్, పైకి క్యాన్సల్, స్క్వేర్ డీకి క్యాన్సల్. ఓకేనా, అప్పుడు మనకు హైడ్రాలిక్ రేడియస్ ఆర్ హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఏమొచ్చింది, క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు d/4 వచ్చింది. సేమ్ అలా హైడ్రాలిక్ మీన్ డెప్త్ అంతే వచ్చింది. సో ఇక్కడ మనకు డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని రాయొచ్చు, ఇక్కడ మనకి ఏంటి ఏరియా ఆఫ్ ది ఫ్లో అన్నట్టు, క్యాపిటల్ ఏ అంటే ఏరియా ఆఫ్ ది ఫ్లో ఏమైంది, హాఫ్ ఆఫ్ ది సీవర్ అయింది. ఓకేనా, సో ఇక్కడ ఏంది మనం హాఫ్ ఏరియానే తీసుకుంటాం, ఏరియా ఆఫ్ ఫ్లో కాబట్టి. అప్పుడు π/4 డి స్క్వేర్ బై 2 అవుతుంది. సో అప్పుడు π/4 అంటే ఏంది π/8 అవుతుంది కదా, π/4 ఇంటూ 2 ఏమవుతుంది π/8 అవుతుంది. సో హాఫ్ ఆఫ్ ది సర్క్యులర్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ π/8 డి స్క్వేర్ అన్నట్టు, ఏరియా ఆఫ్ ది ఫ్లో ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎంత వచ్చింది మనకు, ఇక్కడ క్యాపిటల్ ఆర్ దగ్గర d/4 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 1/n d/4 to the power 2/3 s to the power 1/2. This is the other discharge equation when the flow is half flow in the sewer. ఓకేనా, హాఫ్ ఫ్లో సీవర్ అయినప్పుడు ఇది మనకు ఈక్వేషన్ డిశ్చార్జ్ కనుక్కోవడానికి. ఓకేనా, ఇది డిశ్చార్జ్ కనుక్కోవడానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిర్రా, ఇక్కడ ఏంటి మనకు స్లోప్స్ ఆర్ గ్రేడియంట్స్ లేదా మనకేంటి ఇక్కడ వెలాసిటీస్ అనే సేమ్ ఫ్లో ఉన్నది. బట్ ఇక్కడ ద డిఫరెన్స్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ఫ్లో. ఓకేనా, డిశ్చార్జ్ అనేది ఏరియా ఆఫ్ ఫ్లోని బట్టి వేరీ అవుతుంది. అర్థమవుతుందా, ఎందుకంటే ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటి మనకు ఇది మొత్తం సేమే ఉన్నది, ఇక్కడ ఇట్లా మొత్తం సేమే ఉన్నది. ఓకేనా, కానీ ఇక్కడ వేరీ అయ్యేది ఇక్కడ ఏంటిది ఏరియా ఆఫ్ ఫ్లో, ఏంటిది ఇక్కడ ఏరియా ఆఫ్ ఫ్లో దగ్గర వేరీ అవుతుంది. డిశ్చార్జ్ ఈజ్ వేరియింగ్ విత్ ది ఏరియా ఆఫ్ ది ఫ్లో. ఓకేనా, దట్ ఈస్ ద కంక్లూజన్ బై అబ్జర్వింగ్ దీస్ 2 equations. ఓకేనా, దిస్ ఈజ్ ది డిజైన్ ఆఫ్ సీవర్స్ ఫర్ ది ఫుల్ ఫ్లో సీవర్ డిజైన్, హాఫ్ ఫ్లో సీవర్ డిజైన్. నెక్స్ట్ వీ హ్యావ్, ప్లీజ్ మేక్ ఏ హెడింగ్ యాజ్ టైప్స్ ఆఫ్ సీవర్స్ ఆర్ షేప్స్ ఆఫ్ సీవర్స్ అని అయినా పెట్టుకోండి, షేప్స్ ఆఫ్ సీవర్స్. ఓకేనా, ఫస్ట్ ప్లీజ్ రైట్ డౌన్, ఐ హ్యావ్ నో స్పేస్ హియర్, ప్లీజ్ రైట్ డౌన్. ఫస్ట్ సీవర్ వచ్చేసి ఇక్కడ రాస్తా. ఫస్ట్ సీవర్ వచ్చేస్తే సర్క్యులర్ సీవర్. ఫస్ట్ ఏమని రాయండి, సర్క్యులర్
సర్క్యులర్ సీవర్. షేప్స్ ఆఫ్ సీవర్స్లో సర్క్యులర్ సీవర్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సీవర్స్ we are using circular shape sievers. Okay na. Next we have, after the circular siever we have egg shape siever. Okay na. Egg shape siever దేనికి యూజ్ చేస్తామంటే for combined sievers we are using the egg shaped sievers. Next వచ్చేస్తే we have హార్స్ షూ సీవర్. ఈ హార్స్ షూ సీవర్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ లార్జ్ డిశ్చార్జెస్ దగ్గర, అంటే మనకు డిశ్చార్జ్ అనేది పెద్ద ఎక్కువ ఉన్నది అనుకో, అప్పుడు మనం హార్స్ షూ సీవర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వి హ్యావ్ లాస్ట్ వన్, దట్ ఈస్ పారాబోలిక్ సీవర్. ఈ పారాబోలిక్ సీవర్ని ఫర్ స్మాల్ డిశ్చార్జెస్ కోసం యూజ్ చేస్తాం. ఎక్కడైతే స్మాల్ డిశ్చార్జెస్ ఉంటాయో అక్కడ మనం పారాబోలిక్ సీవర్ని యూజ్ చేస్తాం. ఓకేనా. దీస్ ఆర్ ద షేప్స్ ఆఫ్ ది సీవర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది సివరేజ్ సిస్టమ్. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి సర్క్యులర్ సీవర్ అనేది అన్ని టైప్స్ ఆఫ్ సీవర్స్కి యూజ్ చేస్తాం. ఎగ్ షేప్డ్ సీవర్ వచ్చేస్తేనేమో కంబైన్డ్ సీవర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ యూజ్ చేస్తాం. హార్స్ షూడ్ సీవర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే లార్జ్ డిశ్చార్జెస్ ఉన్న దగ్గర. పారాబోలిక్ సీవర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే స్మాల్ డిశ్చార్జెస్ ఉన్న దగ్గర పారాబోలిక్ సీవర్ని యూజ్ చేస్తాం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ డిజైన్ ఆఫ్ సీవర్స్.